ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, జ్ఞాన మననంతో పాటు స్వపరిశీలన కూడా ఉండాలి ఈ వర్తమాన సమయంలో అని అంటున్నారు బాబా. సమయం యొక్క పిలుపు వస్తుంది కదా, ఎవరెడీగా మీరు ఉండాలి. అందుకే సేవ పైన, స్వస్థితి పైన కూడా మీకు పరిశీలన ఉండాలి అంటున్నారు. ఎవరెడీగా ఉండాలి అని బాబా అంటున్నారు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈ పాఠాన్ని పరిశీలించుకోండి. రోజంతా స్థితి ద్వారా స్వయాన్ని తెలుసుకోగలరు. నేను ఆదికాలి అధికారణ లేక మధ్యకాల అధికారణ అని. మన లక్ష్యం ఆదికాలం యొక్క అధికారిగా అవటం. అందువలన వర్తమాన సమయాన్ని సదా సమర్థవంతంగా చేసుకోండి. జ్ఞాన మననంతో పాటు మీ స్థితి యొక్క పరిశీలన కూడా అవసరం. ప్రతిరోజు జమ అయిన ఖాతాతో స్వయం సంతుష్టంగా ఉన్నారా, లేక ఇప్పటి వరకు ఎంత చేయాలనుకుంటున్నామో అంత చేయలేకపోతున్నామని అంటున్నారా? ఇప్పటి వరకు ఈ ఫలితం ఉండకూడదు. ఎవరైతే స్వయంతో సంతుష్టంగా ఉండరో వారు విశ్వంలోని ఆత్మలను సంతుష్టం చేసేవారుగా ఎలా అవుతారు? సత్యయుగం ఆదికాలంలో ఆత్మలే కాదు, ప్రకృతి కూడా సంతుష్టంగా ఉంటుంది. ఎందుకంటే సంపూర్ణంగా ఉంటాయి. అందువలన సంతుష్టమనులుగా అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు సేవ సాధనలు అనుసరించి సేవ చేస్తున్నారు, సంలగ్నతతో చేస్తున్నారు, చాలా శ్రమ కూడా చేస్తున్నారు, ఉత్సాహ ఉల్లాసాలతో చేస్తున్నారు. కానీ విశ్వసేవతో పాటు స్వసేవ కూడా ఉండాలి. విశ్వం పట్ల కూడా దయాహృదయులుగా మరియు స్వయం పట్ల కూడా దయాహృదయులుగా అవ్వండి. స్వయం పట్ల దయాహృదయులుగా అంటే పూర్తిగా ఏ వికారాలన్నీ పూర్తిగా త్యాగం చేసి విడిచిపెట్టడం అన్నమాట. రెండు వెనువెంట ఉండాలి. సమయానికి సంపన్నం అయిపోతామని సమయం కోసం ఎదురు చూడకండి. ఇతరాత్మలకు రేపు కాదు, ఈ రోజు కాదు, ఇప్పుడే అని చెప్తారు కదా, ఇప్పుడే చెయ్యండి అని చెప్తారు కదా ఇతరాత్మలకి. అలాగే సదా ఈ విషయంలో నేను తయారుగా ఉన్నానా అని మొదటి స్వయంతో మాట్లాడుకోండి. ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదని సదా స్మృతి ఉంటుందా? ఇలా స్వయంతో ఆత్మిక సంభాషణ చేయండి. మంచిది. చాలా విన్నారు, కానీ ఇప్పుడు వినే సమయం కాదు, చేసి చూపించే సమయం. బాబా ఒక్కొక్క రత్నాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలనుకుంటున్నారు. సేవ స్వస్థితిపై కూడా పరిశీలన ఉండాలి. ఎవరెడీగా ఉండాలి. అందరిపైన దయాహృదయులుగా అయి సేవ చేయమంటున్నారు. స్వయంపై కూడా దయాహృదయులుగా అయి ఉండమంటున్నారు. సమయం కోసం ఎదురు చూడొద్దు అని అంటున్నారు బాబా. శాంతి.